హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు బడీస్ బాతాకాని. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? కంపారిజన్. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ని వేరే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకున్నారా? వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళకి చూడు ఎంత మంచి హౌస్ ఉందో, వాళ్ళ కిడ్స్ బిహేవియర్ చూడు ఎంత బాగుందో, మన పిల్లలేంటి ఇలా ఉన్నారు, ఇలా చాలా కంపారిజన్స్ ఉంటాయి. అందరి లైఫ్లో కంపారిజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది హ్యూమన్ నేచర్. జనరల్గా కిడ్స్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎగ్జామ్ స్కోర్ గురించో, కలర్ గురించో, లేదా టాయ్స్ గురించో వాళ్ళకి తగ్గ కంపారిజన్ వాళ్ళకు ఉంటుంది. అఫ్కోర్స్ పెద్దవాళ్ళం మనకు తగ్గ కంపారిజన్ మనం కూడా చేసుకుంటాం. ఈవెన్ చిన్నతనం నుండి పేరెంట్సే పిల్లలకు ఆ కంపారిజన్ అలవాటు చేస్తారు. మీ అన్న చూడు ఎంత క్వైట్గా ఉంటాడో, మీ ఫ్రెండ్కి చూడు ఎంత మంచి స్కోర్ వచ్చిందో, ఇలా అన్నీ చెప్పి. కంపారిజన్ ఈజ్ ఏ డెత్ ఆఫ్ జాయ్. సమ్టైమ్స్ మనకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకొని బెటర్గా ఫీల్ అవుతుంటాం. బట్ కొంచెం డెప్త్ వెళ్ళి ఆలోచిస్తే పక్క వాళ్ళ దురదృష్టాన్ని, వాళ్ళ ఫెయిల్యూర్స్ని మనం సాటిస్ఫై అవుతున్నామా? లేదు. మనకంటే సక్సెస్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే మన కాన్ఫిడెన్స్ పోతుంది, డీమోటివేట్ అవుతాం, అండ్ మన వాల్యూని మనమే తగ్గించుకున్నట్టు. ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎవరికి ఉండే యునీక్ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. యునీక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, యునీక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అలా ఒకరితో ఒకరిని కంపేర్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ యాపిల్స్ని తీసుకెళ్ళి ఏరోప్లేన్స్తో కంపేర్ చేసినట్టు ఉంటుంది. అండ్ మనం జనరల్గా ఏదైతే మనకు కనిపిస్తుందో అంతవరకే చూస్తాం. సపోజ్ రీసెంట్గా అనంత్ అంబానీ స్పీచ్ వినే ఉంటారు కదా. యూజువల్గా అతనికి ఏంటి అంత డబ్బు ఉంది, ఏం కావాలంటే లైఫ్లో అది వస్తుంది అనుకుంటాం. బట్ స్పీచ్ విన్నప్పుడు అర్థమైంది అతను ఎన్ని ఫేస్ చేశాడో, ఎంత సఫర్ అయ్యాడో, ఎన్ని సమస్యల్ని ఫేస్ చేసి ఉంటాడో అనిపించింది. మనం ఎప్పుడూ అంతే, కాయిన్కి ఒక సైడే చూస్తాం, సెకండ్ సైడ్ చూడం కదా. మనం ఎప్పుడూ సింగిల్ ఇష్యూస్నే కంపేర్ చేసుకుంటాం. బట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ సింగిల్ ఇష్యూస్, రైట్? మనం అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మీరు కంపేర్ చేసుకునే పర్సన్ మీకంటే రిచ్, స్మార్టర్, ఫిట్ అండ్ మోర్ పాపులర్ అవ్వచ్చు. ఈ క్వాలిటీస్ ఒక దానిలో మీరు కొంత టైం వరకు ఫస్ట్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ రీప్లేస్ అవుతూనే ఉంటుంది. వరల్డ్ ఛాంపియన్స్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతూనే ఉంటాయి. టాప్ 10 రిచెస్ట్ పీపుల్ లిస్ట్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. బెస్ట్ లుకింగ్గా, ఫిట్గా ఉండే వాళ్ళు కూడా ఏజ్ పెరిగే కొద్దీ చేంజ్ అవుతూనే ఉంటారు. ఇలాంటి వాటి కోసమా మనం కంపేర్ చేసుకునేది? కంపారిజన్ అనేది మన లైఫ్ బెటర్ వేలో ఎదగడానికి తప్ప మనల్ని తక్కువ చేసుకొని బాధపడేలా ఉండకూడదు. కాకి కథ వినే ఉంటారు కదా. అది నేను ఏం బాగోను, హంస చూడు ఎంత తెల్లగా ఉంటుందో అనుకొని హంసతో అదే మాట అంటే, నాదే ఉంది, చిలక అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అంది. చిలక దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్తే, నాదే ఉంది, నెమలైతే అన్ని కలర్స్తో ఇంకా అందంగా ఉంటుంది అంది. ఆ మాట అడుగుదామని అడవంతా వెతికినా నెమలి కనిపించలేదు. చివరికి ఒక జూలో ఉంది. నెమలితో అదే మాట అంటే, నేను అడవిలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేటగాళ్ళ నుండి తప్పించుకొని తిరిగేదాన్ని, బట్ చివరికి దొరికిపోయి ఇక్కడ జూలో వచ్చి పడ్డాను. ఇక్కడ చూస్తే అన్ని పక్షుల పరిస్థితి అంతే ఉంది. ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది కాకి కంటే స్వేచ్ఛాజీవి లేదు కదా అని. అది విన్న కాకి అప్పటి నుంచి కంపేర్ చేసుకోవడం మానేసింది. ఈ కంపారిజన్ వల్ల పక్క వాళ్ళ మీద ఫోకస్ చేసి మన ప్రీషియస్ ఎనర్జీని, టైంని వేస్ట్ చేసుకుంటాం. పక్క వాళ్ళకంటే బెటర్ అవ్వాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని మన టైం వేస్ట్ చేసుకోకుండా మన మీద మనం ఫోకస్ చేసి మన బెస్ట్ వెర్షన్ని బయటికి తీయాలి. బెటర్ మనతో మనమే కంపేర్ చేసుకోవడం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్ అయ్యామా, ఏ విషయాల్లో మనం చేంజ్ అయ్యాం, మన వాల్యూస్, గోల్స్ అండ్ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మీ లైఫ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. రండి, ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం. క్లియర్గా మీ వాల్యూస్ని, గోల్స్ని, డ్రీమ్స్ని సెట్ చేసుకోండి. పాస్ట్తో కంపేర్ చేస్తే ఎదుగుతున్నామా, పడిపోతున్నామా కంపేర్ చేసుకోండి. పక్క వాళ్ళ గోల్స్ మనవి ఆబ్వియస్గా సేమ్ ఉండవు. మనది కాని పనులు మనం చేయలేం కదా. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ రిమెంబర్, యువర్ జర్నీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. మీ బెస్ట్ వెర్షన్ని మీరు త్వరలోనే చూస్తారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రియా సైనింగ్ ఆఫ్.